మా గ్రామ దేవత అయినటువంటి పెద్దపాటమ్మ గుడి దగ్గరికి ఈరోజు వచ్చామండి. ఇక్కడికి ఇది ఇక్కడ పల్లి సద్గురురావు గారు, పెద్ద సద్గురురావు గారు వారి మాటల్లో అమ్మవారి గురించి, అమ్మవారి ప్రత్యేకత గురించి మీరే విందురు. కానీ సద్గురురావు గారు, ఇక్కడ అమ్మవారు ఎప్పుడు వెలిసారండి? ఎప్పుడు వెళ్తే మా చిన్నతనంలో మూడో తరం ఇది. మూడో తరం అండి. మూడో తరం అంటే మీ తాత ముత్తాతల కాడి నుంచి అండి? ఉంటే ఏదో ఎక్కడే పడుతున్నా మా అప్పులు పందిరి వేసేవాళ్ళు మా తాత వాళ్ళు. పందిరి అలా పోయి వెలిచార్ల గవరయ్య గారు అని చెప్పి చిన్న గుడి కట్టించాడు. ఓకే సార్. ఆ గుడి కట్టాక ఆ గుడి పడగొట్టి మా కింద కోల బుచ్చమ్మ గారు అని ఆ గుడి కట్టించింది. ఓకే అండి. ఆ గుడి బాగాలేదని చెప్పి పడగొట్టి మళ్ళీ మేము కట్టించాం ఈ గుడి. ఓకే అండి. మా కమిటీ నెంబర్లో మేము అందరం. నేను చిన్నప్పుడు ఇక్కడే పడుకునేవాళ్ళు. ఇది ఈ గుడి దగ్గర అండి? ఈ గుడి దగ్గర అంటే అప్పుడు గుడి లేదు దగ్గర కాదు, వ్యవసాయం చేసి వరి కుప్పలు వేసి ఇక్కడ అక్కడ కళ్ళం చేసుకుని. ఓకే అండి. 4 కుప్పలు అంటే 4, 5, 20 రోజులు ఇక్కడే పడుకునేవాళ్ళు. ఓకే అండి. పడుకుంటే వాటిని లైట్లు వేసుకుని అలా తిరగా ఇలా తిరగా తిరిగి మమ్మల్ని కాపాడుతుండే. ఓకే అండి. కాపాడుతుంటే సరేలేని ఇంకా చూసుకుని మాకు అసలు భయం ఉండేది కాదు. మా పెద్దపడంతాలు ఆ పెద్దపడంతాలని మరి ఆ భగవంతుడు ఎక్కడ కాపాడలేదో, ఆ దేవతలు ఎక్కడ కాపాడలేదో నరికేసి బంగారం పట్టుకుపోయాడు. పట్టుకుపోతుంటే ఆమె ఒరే నరేడా ఎలా చూడరా అందంట. ఇక్కడికి వెళ్ళేదాడికి దొంగోళ్ళు చూడడానికి తలకాయ ఊడలా పడిందంట. శిలరా అయిపోయాడు. ఆ శిలరాలు ఎక్కడే ఉండాలి ఈ మట్టిలో ఎక్కడ. దొంగోడిదండి, దొంగోడి తలండి. ఓకే అండి. ఓకే. మనమేమో శిలరా అయిపోయింది. చక్కగా 4 పలకలుగా ఇంత ఉండేది రాయ. తలకాయ అంత ఉండేది, అది శిలరా అయిపోయింది. అమ్మవారు మాపులు గళ్ళు గళ్ళు ఉంటే వెళ్ళేదని అన్నవారు, అది నిజమంటారండి? అంటే ఎవరు మీరు చూసారు లేదా మీ పెద్దలు చెప్తూ ఉన్నారండి? మీరు కూడా చూసారండి? అబ్బా ఎలా అండి? ఎలా మాపులు అండి? అబ్బా అమ్మవారు చాలా 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 మీరు ఆ మాట అంటే నాకే ఒళ్ళు గర్రలు పొడిచేస్తుందండి. అది చాలా చాలా అద్భుతంగా ఉంది. చెప్పండి. అయితే పెద్దపాటి అమ్మవారు చాలా సత్యమైన తల్లి అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. చాలా మంచి మాటలు చెప్పారండి గురువుగారు. మీకు శతకోటి వందనాలు. అలాగే పందిట్లో ఉన్న పెద్దపడం తల్లి ఈ రకంగా చేయించుకుందా. ఓకే అండి. ఎవరినా కూడా నొక్కి బట్టి నువ్వు 10 కానీ 5 కానీ ఎవరు మేము అడగలే. ఓకే. సంతోషం కొంచెం వాళ్ళు తెచ్చి ఇచ్చేసాం. ఈ మధ్యనే గుడి ఆలయం నిర్మించారండి. ఈ మధ్యనే నిర్మించారు ఈ ఆలయం. మొన్న విగ్రహ ప్రతిష్టకు మేము కూడా వచ్చాం. మొన్న విగ్రహ ప్రతిష్ట చాలా రంగరంగ వైభవంగా జరిగింది. కమిటీ వారు అందరూ చాలా బాగా చేశారు. నేను ఆ రోజు కూడా వీడియో చూపించానండి. వచ్చామండి. చాలా చాలా బాగుంది. ఓకే అండి. ఇదిగోండి, ఇంకా మొన్న రంగులు వేస్తున్నారు. ఇదిగో అతనే ఇంకా మొన్న అయితే చాలా వరకు అయిపోయింది. ఇంకా కొన్ని రంగులు కూడా ఇప్పుడు వేస్తున్నారు. ఇంకా ఇవ్వండి పోతురాజు గారు. చాలా చాలా పవిత్రమైన ఆలయం. థ్యాంక్ యూ అండి. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.